SR6 న్యూస్ హైదరాబాద్ లో తెలంగాణ అర్చక సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి ముఖ్య బాధ్యతలు హాజరయ్యారు। జేఏసీ చైర్మన్ గంగా ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ ప్రతి అర్చకుడు స్వతంత్రంగా ఎదగాలని అర్చక సంఘాల్లో బీసీ వర్గాల వారికి పెద్దపీట వేశామన్నారు। తెలంగాణ అర్చక సమస్యల పరిష్కారానికి అనేక న్యాయ పోరాటాలు చేసి ఫలితాలు సాధించామన్నారు। ఆదాయం ఉన్న చోట దేవాదాయ శాఖ ఉంటుందని చమత్కరించారు। మొదట 3600 ఆలయాలకు ఈ పథకం తీసుకురాగా వేతనాలను 2500 నుంచి 6000కు ఆ తర్వాత 10000కు పెంచడం తమ ఉద్యమ ఫలితమని గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు। ఈ సమావేశంలో అర్చక సమైక్య రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీనివాసాచార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద శర్మ, డిడిఎన్ఎస్ అర్చక సమైక్య రాష్ట్ర అధ్యక్షులు పెరంబూడూరి శ్రీకాంత్ స్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ పెన్నా మోహన్ శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శటగోపం శ్రీనివాసాచార్యులు, ఏడబ్ల్యూఎఫ్ సభ్యులు జక్కపురం నారాయణ, పూర్వ అధ్యక్షులు శ్రీనివాస్ సుదర్శన్, ముఖ్య సలహాదారులు శ్రీ కోటి జలంధర్ పాల్గొన్నారు। న్యాయం జరగాలి, వారు పడుతున్న బాధలు అనేకమైనటువంటి ఉన్నాయి। దానికోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాము। ముఖ్యంగా గత ప్రభుత్వం 6000 నుండి 10000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది। కాంగ్రెస్ పార్టీని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చడం జరిగింది। కాబట్టి ఈ ప్రభుత్వం లోపల ధూపదీప నైవేద్య అర్చకులకు 99 పిఆర్స్ ఇవ్వాలి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా ఏర్పాటు చేయాలి। దానికోసం మేము కూడా చట్ట సవరణ జరగాలని మన దేవాదాయ శాఖ మంత్రి కూడా తెలపడం జరిగింది। చట్ట సవరణ జరగడం వలన వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దేవాదాయ శాఖ ఉడుకు కిందికి వస్తారు। ఒక స్కీమ్ పథకంలో ఉన్నారు వీళ్ళు, కాబట్టి ఆ పథకం అనేది తీసివేసి పూర్తి స్థాయిలో దేవాదాయ శాఖలో తీసుకురావడం, దాని చైర్మన్ల ద్వారా కానీ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల ద్వారా కానీ వీళ్ళకి ఒక తీర్మానం చేసి ఆధార్ కాపీ ఇవ్వడం వల్ల వీళ్ళ హక్కులకు భంగం కలగకుండా ఉంటుంది। దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం। తెలంగాణ అర్చక సమాఖ్య పక్షాన మేమందరం కూడా ఆ ప్రయత్నంలో ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము। కాబట్టి దీని కొరకు కూడా అన్ని సంఘాల మరి ఎన్ని సంఘాలు ఉన్నా కూడా సమస్య ఉన్నదే। కాబట్టి విషయాలను కూడా మా దేవాదాయ శాఖ మంత్రి కొండా సునీత గారి దృష్టికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, ముఖ్యంగా సెక్రటరీ అయినటువంటి శైలజ గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఇప్పటికి కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా వారికి అందించగలుగుతుంది। వాళ్ళ గ్రామ ప్రాంతాల మధ్య ధూపదీప నైవేద్య అర్చకులు చనిపోతే కూడా 30,000 రూపాయలు, అదేవిధంగా 5 లక్షల రూపాయల గ్రాడ్యుయేట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది। దానికి అనుగుణ తీర్మానం కూడా చేయడం జరిగింది। అదేవిధంగా అర్చక వెల్ఫేర్ బోర్డులో దాదాపు 300 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి। ఆ నిధులతో వీళ్ళందరూ కూడా ఈ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాము। వాళ్ళ అమ్మాయిల వివాహం జరిగిన 1,16,000 రూపాయలు, అబ్బాయిల వివాహం జరిగిన 1,16,000 రూపాయలు, గృహ నిర్మాణానికి కూడా 10 లక్షల రూపాయలు తీసుకోవచ్చు। బ్యాంకులో లోన్ తీసుకుంటే 10 లక్షల వరకు కూడా అర్చక వెల్ఫేర్ నుంచి మొత్తం వడ్డీ రూపకంగా 10 సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది। ఆ విధంగా అనేకమైనటువంటి ఉపనయనాలకు కానీ అదేవిధంగా వీళ్ళకి రిటైర్మెంట్ అనేది లేదు। పూర్తి స్థాయిలో దేవాదాయ శాఖలో వస్తే వాళ్ళకు కూడా రిటైర్మెంట్ వస్తుంది, వాళ్ళకు కూడా గ్రాడ్యుయేట్ వస్తుంది। కాబట్టి ఆ విధమైన ప్రయత్నాలు చేస్తున్నాం। దానికి కూడా కొన్ని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని చెప్పేసి దీని ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము। అర్చకులందరూ కూడా మన ధర్మాన్ని అనుసరించి ధూపదీప నైవేద్య అర్చకులు భక్తులను ఆకర్షిస్తూ ఆ దేవాలయాలకు వచ్చే విధంగా మన ప్రయత్నం చేయాలి గ్రామ ప్రాంతాల్లో। ఎందుకంటే రాజకీయాలు మనకు అవసరం లేదు, రాజకీయాలు అతీతంగా మనం పూజలు చేస్తున్నాము। ఇందులో దాదాపు 21 కులాల అర్చక వ్యవస్థ ఉన్నది। ఇందులో 21 కులాల అర్చకులు పనిచేస్తున్నారు। అర్జున గిరిజన బలహీన వర్గాలకు సంబంధించిన విశ్వ బ్రాహ్మణులు, అదేవిధంగా చాతార వైష్ణవులు, మన వైష్ణవులు, చాతార వైష్ణవులు, బ్రాహ్మణులు, దాని శైవులు, వీరశైవులు అందరూ కూడా అదేవిధంగా చాలామంది కూడా ఉన్నారు ఇందులో। కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రయత్నం పూజలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ సంతోషం మనకు। ఎందుకంటే ఆధ్యాత్మిక రంగం అనేది ఎదగాలి, ఆ విధంగా గ్రామ ప్రాంతాల్లో మనం చేయాలి। ఎందుకంటే దాని భవిష్యత్తులో కూడా మనకు మన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది। మీ ద్వారా ప్రజలంతా చైతన్యవంతం చేయాలి, ఆధ్యాత్మిక ప్రబోధన చేయాలి, ఆధ్యాత్మిక రంగాన్ని మనం పెంపొందించుకుంటేనే దాని ద్వారా అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయితే మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం।